సాయిబాబా గారి యొక్క వెనకాల విజయం ఎవరో చెప్పారా ఎవరన్నా? నాగేశ్వర మాస్టర్ ఒకళ్ళు ప్రస్తావించారు. కొంతమంది చెప్పారు, అందరూ చెప్పారు. నేను చెప్తాను. ఎందుకంటే నేను వెంకటేశ్వర మాస్టరు, సాయిబాబు, ఎర్రహెచ్చిన డిగ్రీలో క్లాస్మేట్లు. నేనే వెంకటేశ్వర మాస్టర్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాం. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి ఏం చేస్తాం, సినిమాకి వెళ్ళిపోయేవాడు, ప్రతి 100 షోకి వెళ్ళిపోయేవాడు, ఫెయిల్ అయిపోయేవాడు. తర్వాత సాయిని కలుసుకోవడం జరిగిందన్నమాట. తర్వాత నేను గవర్నమెంట్లో చదువుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు బాగా సాయితో మా అందరికంటే వెంకటేశ్వర మాస్టర్కి ఎక్కువ రిలేషన్. ఎందుకంటే వాళ్ళు కలిసి ఎక్కడో దూర ప్రాంతంలో ఇతర రాష్ట్రంలో చదువుకున్నారు వాళ్ళిద్దరు కలిసి. సరే, ఎనీహౌ నేను తర్వాత ఉద్యోగం వచ్చాక నేను 7 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో అద్దెకొనడం జరిగింది. నేను ఎప్పుడు ఉపదేశించలేదు, రామకృష్ణ గుడికి రండి అలాగని. కానీ వాళ్ళు సోమవారం ప్రసాదం ఇవ్వడం అలవాటు అయింది. ఎప్పటి నుంచో, గుడి కట్టే ముందు నుంచో కూడా నెమ్మది భక్తులు అవ్వడం జరిగింది. తర్వాత అది ఎంత సాన్నిహిత్యం అంటే, ఎప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. వస్తే 2 గంటలు కూర్చుంటాడు మా ఇంట్లో సాయిబాబు, 2 గంటల సేపు కూర్చుంటాడు. అంతసేపు ఏదో మాట్లాడుకుంటాను అంటాం. బేబీ సంగతికి వస్తే విజయానికి కారణం మన శాస్త్రంలో మాట చెప్పారన్నమాట. నా గృహం ఇచ్చాహు గృహిణి గృహముచ్యతే. అంటే ఒక భవనాన్ని కానీ ఇల్లును కానీ గృహం అనరు, గృహిణి ఉన్న ఇంటినే గృహము అంటారు. అర్థమైందా? మన శాస్త్రం చెప్పింది, మన భారతీయ శాస్త్రం చెప్పింది, మనువు చెప్పాడు అది. కాబట్టి అటువంటి గృహిణి ఉంది కాబట్టే ఈ శోభ అంతా, ఈ విజయం అంతా. ట్రంప్ దగ్గర నుంచి వచ్చింది మన శ్రావణి. ఈ ట్రంప్ను చూడడానికి అర్థమైందా? ట్రంప్ అర్థమైంది కదా అందరికీ. ట్రంప్ అంటే విజయం అమ్మ. అమెరికన్ పరిపాలించేవాడు కూడా ట్రంపే. ఆ ట్రంప్ దగ్గర నుంచి ఈ ట్రంప్ కోసం వచ్చింది, ఈ ట్రంప్ను చూడడానికి శ్రావణి. తర్వాత పిల్లలు, కాళిదాస్ ఏమంటాడంటే కన్యేయం కుల శోభిత అంటాడు. కులానికి కన్యలే శోభ, అందం అంటాడు అన్నమాట. కొడుకు కాదు, ఆడపిల్లలే. అటువంటి రత్నాల వంటి అమ్మాయిల్ని ఇద్దరు కనడం జరిగింది. ఆ రత్నాలకి, ఆ రత్నం భాషించాలంటే బంగారం ఉండాలి కదా. బంగారం లేకపోతే దేని కనిపిస్తుంది? దీనికి ఆధారం ఉండాలి కదా. అటువంటి అందమైన ఆధారాలని మన సతీష్, మన వినోద్ అటు బంగారం లాంటి అల్లుళ్ళు వచ్చిన వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంచివాళ్ళు. సతీష్ గారి తల్లిదండ్రులు, నాకు తెలియదు తండ్రి గారి గురించి అది. మన పుట్ట రాంబాబు గారు, మా మిసెస్, మీరు కూడా ధన్యులండి అటువంటి బిడ్డను కన్నందుకు. ఎందుకంటే ఎటువంటి బిడ్డను కన్నారంటే ముందు స్వాతి నుంచి మొదలెడతాను నేను. చెప్పుకోవాలి, ఎక్కువ సందర్భం రాదు చెప్పడానికి. వినోద్ నాకు ఒకసారి చెప్పాడన్నమాట, మాస్టర్ అండి అమెరికా ఎవరిని వెళ్ళమని నేను ఎంకరేజ్ చేయను, నన్ను అడిగితే వెళ్ళొద్దని చెప్తాను, కానీ నన్ను నమ్మరు ఎవరు కూడా. నేను అమెరికాలో ఉండిపోతే ఈ పిల్లలందరినీ అదే నా తల్లిదండ్రుల్ని, నా అత్తామామల్ని, నా తల్లిదండ్రుల్ని ఎవరు చూసుకుంటారండి? నా తల్లిదండ్రులు కూడా పెద్దలు అయిపోయారు కదా. ఎంత మెచ్యూరిటీ చూడండి పిల్లడికి. నా తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, మా తాతకి బాగోలేదు, మా మా నాన్నమ్మకి బాగోదు, మా నాన్నగారు ఒకరు చూసుకోలేరు కదా. అలాగే మా మామయ్య గారు వాళ్ళ అమ్మగారిని నాన్నగారు చూసుకోలేరు కదా. నేనన్నా ఇక్కడ లేకపోతే అలాగంటే ఒక సపోర్ట్గా లేకపోతే అందుకే వచ్చేసుకోండి అన్నాడు. అక్కడతో కామా అవ్వలేదు సెంటెన్స్. నేను వచ్చిన స్వాతి ఎందుకు వస్తుందండి అని అడిగాడు. స్వాతి ఒప్పుకుందని రావడానికి ఏమంటే పెళ్లి సంబంధాలు అప్పుడే ఆడబడుతుందా, కాపురం చేయాలా, ఒకటే కొడుకు కదా, హైదరాబాద్లో ఉంటాడు కదా, బెంగళూరులోనూ ఇక్కడ ఉంటాడు కదా, ఇది వచ్చేసి అటువంటిది స్వాతి ఒప్పుకుందంటే ఆ రత్నాన్ని కన్నటువంటి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. చెప్పేది అది గొప్పతనం మీది కాదమ్మా, సంస్కారం ఇచ్చిన తల్లిదండ్రులు గొప్పతనం.
ఇప్పుడు రిటైర్ అయి ఉన్నాడు స్వాతి వినోద్ కూడా నాతో మాట్లాడారు, నా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లిదండ్రుల నుంచి వచ్చింది. బేబీ ఫస్ట్గా అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆప్యాయత ఎక్కడ వస్తుంది. ఇప్పుడు నా గురించి మీ ఇంట్లో మంచిగా చెప్పారు అనుకోండి, దాన్ని మీ పేరెంట్స్ మీకు కూడా మంచి భావాలు వస్తాయి. నా గురించి నెగిటివ్గా చెప్పారు అనుకోండి, నా మీద గౌరవం రాదు కదా. నా మీద గౌరవం వచ్చిందంటే కారణం మీ పేరెంట్స్ అలా చెప్పారు, మీకు చూశారు, నన్ను ఏడు చూశారు అక్కడ మీ ఇంట్లో, దగ్గర చదువుకున్నారు, అదన్నీ వేరే విషయం. బేబీ ఫస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఈ ప్రపంచంలో నన్ను అన్నయ్య గారు అని నోరారా పిలిచింది బేబే. ఈ ప్రపంచంలో నా తోట పుట్టిన వాళ్ళు కూడా అలా పిల్లలేదు, ఇప్పుడు కూడా అన్నయ్య నోరారా పిల్లలేదు. మా తోట పుట్టినది ఒకదైతే బద్దన మేస్టర్ అనేది, నా పరోక్షంలో మీరు ఎవరిని వెళ్ళారనుకోండి, మా ఇంట్రెస్ట్ మేస్టర్ వెళ్ళారనుకోండి బద్దన మేస్టర్ అనేది అన్నమాట. మా అన్నయ్య అనేది అనేది కాదు. కానీ బేబీ అందరూ కల్మషం ఉండదు, అన్నయ్య గారు అంటుందన్నమాట. ఎప్పుడైనా సరే సరే అమెరికా వెళ్ళడం ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి అమెరికా వెళ్తున్న అన్నయ్య గారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. ఎంత ప్రేమ చూడండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది బేబీ. అంత ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ పిల్లలకు వచ్చింది. ఇంకా శ్రావణి అమెరికాలో ఉంటుంది, అక్కడ వచ్చి ఉంటుంది. 10 లక్షలు ఖర్చు పెట్టుకుని మరి దాన్ని సపోర్ట్ ఇవ్వాల్సిన భర్త ఎంత గొప్పవాడే ఉండాలి. మీ నాన్న రేపు ఎక్కడైతే నాకేంటి 10 లక్షలు తగలేస్తావా, నువ్వు ఒక దాన్ని వెళ్ళిరా అనొచ్చు. కానీ అలా అనుకుంటా తను కూడా కొడుకుగా, ఆల్రెడీ కొడుకు కాబట్టి పెద్ద కొడుకుగా, చిన్న కొడుకేమో వినోదని, పెద్ద కొడుకు సతీష్ కొడుకుగా తను భార్య బిడ్డలతో పాటు అమెరికా నుంచి వచ్చాడంటే శ్రావణి యొక్క ప్రభావం ఎంత ప్రభావం ఆలోచించండి. తను కూడా అమెరికా నుంచి ఫోన్ చేసింది నాకు, రిటైర్ అయినాడే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది నాకు. అప్పుడప్పుడు నేను నా దగ్గరకు వస్తూ ప్రతిసారి అమెరికా నుంచి వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తుంది, గంట సేపు కూర్చుంటుంది. మొన్న వచ్చింది, గిఫ్ట్ పట్టుకొచ్చింది నాకు. అమెరికా నుంచి వాచ్ పట్టుకొచ్చింది ఆ అమ్మాయి. ఏదో ఒకటి తెస్తూ ఉంటుంది అలాగా. నాకు అభినందన తెలియజేయడానికి తక్కువసేపు కూర్చుని పాపం, తక్కువ షార్ట్ టైం. నాకు తృప్తి కలగలేదు, ఆ అమ్మాయికి తృప్తి కలగలేదు. అమెరికా నుంచి మాట్లాడింది అదే రోజు 31వ తారీఖున ఎవరైతే మాట్లాడతారో నాకు ఆ రోజే బాగుంటుంది. ఆ రోజు థ్రిల్లింగ్ డే నాకు. అలాగే నన్ను అభినందించిందన్నమాట. అటువంటి సంస్కారాలు అందించిన మనుగు సాయిబాబు పిల్లలకి అమ్మ. అందుకే కన్యేయం కుల జీవితం మన ప్రాచీన కాళిదాస్ అది వెర్రిబగులంట, అందుకే అలా అన్నారన్నమాట. కాబట్టి ఇటువంటి శోభని మీ కుటుంబానికి భగవంతుడు అనుగ్రహించాడు. ఈ శోభ, ఈ వైభవం ఇంకా అలాగే కొనసాగాలని మీ అందరికీ, మీరందరూ పచ్చగా ఉండాలని, అలాగే పారమార్థికంగా కూడా ఎదగాలని, గురుదేవులకు సేవ చేసుకోవాలని నేను అభిలషిస్తూ ఆశిస్తూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.